తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలతో బిజీగా గడపబోతున్నారు. ఈ రోజంతా ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ముఖ్య నేతలతో పాటు సోనియా గాంధీని కూడా మర్యాదపూర్వకంగా కలవనున్నారు. సోనియా గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయించాలనే విషయాన్ని వివరించే అవకాశం ఉంది. వీటితో పాటు పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై అధిష్టానంతో చర్చించనున్నారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల విషయంలో ప్రతిపాదనని అధిష్టానం ముందు ఉంచనున్నారు. ఈ నెల 18 లోపు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో 2, గవర్నర్ కోటాలో మరో 2, మొత్తం 4 ఎంపిక చేయనున్నారు. అటు కేబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. రేపు మణిపూర్లో ప్రారంభం కానున్న రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుండి ఢిల్లీ చేరుకుని దావోస్కు వెళ్తారు సీఎం. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి ప్రతాప్. మీరు ఢిల్లీ స్కెడ్యూల్ అంతా సీఎంది చాలా బిజీగా ఉంది. ఓవరాల్ అప్డేట్స్. కృప, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా ఢిల్లీ వెళ్లారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, కీలకమైన అంశాలు, పార్టీ ప్రయోజనాల దృష్టిలో ఉండాల్సిన అంశాలన్నిటి కూడా పార్టీ అధిష్టానంతో చర్చించడం కోసం ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పరిస్థితి ఉంది. నిన్న రేవంత్ రెడ్డి చేరుకున్న ఈ రోజు బట్టి విక్రమార్క కూడా కొంతమంది ముఖ్యమైన నేతలంతా కూడా ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ప్రధానంగా రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర మణిపూర్ నుంచి ప్రారంభంగా అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ముఖ్యమైన నేతలంతా హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు అంటే నిన్ననే ఇప్పటికే ఢిల్లీని చేరుకున్న ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలకు సంబంధించి పార్టీకి ప్రయోజనాల దృష్ట్యా కొన్ని చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఎమ్మెల్సీకి సంబంధించిన అంశాలను కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నెల 18 లోపున ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 2 స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ అయింది. ఈ నెల 18కి లాస్ట్ నామినేషన్ చివరి తేదీ కాబట్టి ఆ లోపు 2 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. సో వీటితో పాటు గవర్నర్ కోటాలో మరో 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి మొత్తం 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి డిస్కస్ చేయడానికి రేవంత్ రెడ్డి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే రేపు భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభంలో రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్న తర్వాత దావోస్కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతినిధి బృందం అంతా కూడా దావోస్ పెట్టుబడుల అంశానికి సంబంధించి కూడా దావోస్కి వెళ్లి మళ్ళీ తిరిగి 21న వస్తున్నారు కాబట్టి అంటే ఈ నెల 18 లోపే నామినేషన్లకు సంబంధించిన ఎమ్మెల్సీ నామినేషన్లకు సంబంధించిన చివరి తేదీ ఉంది కాబట్టి వీటిని అభ్యర్థులను ఈ రోజు ఖరారు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరనేది తేలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది ఆశావాహులంతా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కని నేతలకంతా కూడా వారికి అకామిడేషన్ చేయాలని చూస్తున్నారు. కేబినెట్ కూర్పుకు సంబంధించిన అంశాలను కూడా డిస్కస్ చేయనున్నారు. కేబినెట్ కూర్పులో ఖచ్చితంగా మైనార్టీ నేత ఉండాలని ఒక నిర్ణయానికి ఇప్పటికి వచ్చిన నేపథ్యంలో మైనార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఎమ్మెల్యే కోటాలో సెలెక్ట్ చేయాలా లేదంటే కానీ గవర్నర్ కోటాలో సెలెక్ట్ చేయాలనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయాలి. ఇలా కీలకమైన అంశాలతో పాటు నామినేటెడ్ పోస్టులను కూడా ఈ నెల చివరి వరకు భర్తీ చెప్పండి. ఈ రోజే 4 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేస్తారంటున్నారు కాబట్టి సోనియా గాంధీతో పాటు ఇతర ముఖ్య నేతలను ఎవరెవరిని కలవబోతున్నారు సీఎం? ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని, సోనియా గాంధీ ఇట్లా ముఖ్యమైన నేతలందరూ కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సోనియా గాంధీని ఇక్కడ తెలంగాణ నుంచి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలిపాలని చెప్పేసి ఇక్కడ పార్టీ నేతలంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసిన పరిస్థితి. పార్టీ కార్యవర్గ సమావేశంతో పాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి ఇదే అంశాన్ని సోనియా గాంధీ కూడా వివరించి మర్యాదపూర్వకంగా ఆమెతో కలిసి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ఒక ఆలోచన అయితే కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉంది. ఈసారి ఖచ్చితంగా అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి సోనియా గాంధీని ఒకసారి ఇక్కడ నుంచి కూడా పోటీ చేయించాలనే నేతలంతా కూడా భావిస్తున్నారు. ఇక్కడ సోనియా గాంధీ కనుక పోటీ చేసినట్లయితే గాలి వేవ్ గట్ట కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా సీట్లంతా కూడా తెలంగాణలో దాదాపు 17 సీట్లకు సంబంధించి మెజార్టీ సీట్లంతా కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి సోనియా గాంధీతో డిస్కషన్ చేసిన తర్వాత మల్లికార్జున ఖర్గేకు రాహుల్ గాంధీ దృష్టి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. వీటితో పాటు ఈ రోజు ఖచ్చితంగా నామినేటెడ్ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థులు 4 కూడా ఈ రోజు ఖరారు చేయాలనే నిర్ణయానికి ఉన్నారు. ఎందుకంటే ఈ నెల 18 లోపే వీటిని భర్తీ చేయాలి అంటే నోటిఫికేషన్ జారీ చేశారు కాబట్టి వారు ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఈ అంశానికి సంబంధించి 4 అభ్యర్థులు ఎవరనేది కూడా డిసైడ్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది నేతలంతా కూడా తీవ్రమైన పోటీ ఉంది కాబట్టి ఆ పోటీ దృష్టిలో పెట్టుకుని వాటి చేయాలనుకుంటాం. మరోవైపు పొత్తులో భాగంగా సిపిఐకి అదేవిధంగా తెలంగాణ జనసమితికి కూడా ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని చెప్పారు కాబట్టి అక్కడ సిపిఐ నుంచి కూడా తమకు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా తెలంగాణ జనసమితికి సంబంధించి ఇప్పటికే కోదండరాంకు బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి గవర్నర్ కోటాలో
కోదండరాంకు కేటాయించే అవకాశం ఉంటుంది. అయితే మిగతా 3 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు ఎవరనేది దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేసి ప్రకటించే అవకాశం ఉంది. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు అనేది చాలా కీలకం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కనుక పార్టీ ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని ఒక ఆలోచనలో ఉంది. అయితే కీలకమైన నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అదే మొత్తం రాష్ట్రంలో దాదాపు 56 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని కీలకమైన డెఫినెట్ గా రేపు భారత్ జోడో న్యాయ యాత్ర ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలంతా కూడా పాల్గొనాలని ఇప్పటికీ పిలుపునిచ్చారు కాబట్టి దానికి సంబంధించి కూడా తెలంగాణ సీఎంగా అంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా ఇవి రేపు పార్టీ దానికి సంబంధించి రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో న్యాయయాత్ర మణిపూర్ నుంచి చేపట్టబోయే భారత్ జోడో న్యాయయాత్రలో కూడా పాల్గొంటారు. రేపు అక్కడ పాల్గొన్న తర్వాత పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది కాబట్టి రేపంతా వీళ్ళంతా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఢిల్లీ వచ్చి అక్కడ నుంచి దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. ఓకే ప్రతాప్.